చెప్పు. యతి సంగంబున బాలుడదరముచే జ్వబద్ధ దుర్ముతిచే శృతిహానింజుడనయంబుకలుచే గురాప్తిచే శీలము ముదితిచే మిత్రత చూపులేమి మధ్య ప్రాప్తిచే సిగ్గు దుర్ముతిచే సంపదలన్ నశించుజునర్దంబులున్ అన్నాడండి భక్తుహరిలో మహానుభావుడు. ఈ భావం చెప్తానండి. సాంగత్యం పెట్టుకున్నాడంటే సన్యాసి టా. సాంగత్యం అంటే ఆడమనిషి వెనకొచ్చిందంటే వాడు సన్యాసి టా. కొడుకు కానీ ఒక బళ్ళో పోయి కానీ ఆడైనా ఒక అమ్మాయిని తీసుకొని ఇంటికి వచ్చాడంటే ఓట్టా. సాంగత్యంతో సన్యాసి. లలాల వల్ల కుమారుడు. లలాలంటే ఒక మనిషిని తీసుకొని వచ్చాడు టా. వాడు కూడా కుమారుడు కూడా. లలాల వల్ల కుమారుడు. చెడ్డమంతి వల్ల రాజు. వేదాధ్యాయుల బ్రాహ్మణుడు. కుపుత్రుల వంశం. దుర్మార్గుల పొందు వల్ల శీలం. గర్వం వల్ల స్నేహం. తరచుగా చూడకపోవటం వల్ల వ్యవసాయం. మజచేరల వల్ల చిగ్గు. చెడుబుద్ధుల వల్ల సంపదలు. పరాకు వల్ల ధనం నశిస్తాయి అన్నాడు భక్తుగారిలో మహానుభావుడు ఏనుగు లక్ష్మణ కవి మీకు అందించాడండి. ప్రతి పిల్లోడికి కూడా ఈ కాలేజీలో మీరు పెట్టుకోండి. బడిలో పిల్లకాయలకు కూడా ఈ పద్యాన్ని పెట్టాలని కూడా నేను చెప్తున్నాను. ఇటువంటి పద్యం ఎన్ని భావాలు విడిచాడు దాంట్లో మహానుభావుడు. మీరందరూ జాగ్రత్తగా ఈ పద్యాన్ని ఇందురుగాక. బడి పిల్లకాయలు స్కూల్ పిల్లకాయలు కూడా ఇందురుగాక. ప్రతి విద్యార్థి కానీ ప్రతి వాళ్ళు కానీ అందరూ కూడా దీన్ని ఇందురుగాక. తల్లిదండ్రుల్ని గురువుల్ని ఎదుర్కొని మాట్లాడి మీరు జాగ్రత్తగా బతకండి. ఆయన గురువుల్ని ఎప్పుడు నమ్మబోకండి. గురువులు లేదు పరువు లేదు అన్నాడు.